హాయ్ ఫ్రెండ్స్. 11 ఏళ్ల జోయానా, 6 ఏళ్ల జాక్వెలిన్ అనే ఇద్దరు పిల్లలు 1957లో చనిపోయి, తిరిగి అదే తల్లిదండ్రులకి 1958లో మళ్ళీ పుట్టారు. వాళ్ళే మళ్ళీ తిరిగి పుట్టారనేదానికి నీ దగ్గర ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని మీరు అడుగుతారా? ఇప్పుడు అర్జెంట్‌గా యమధర్మరాజు దగ్గరికి వెళ్లి డెత్ సర్టిఫికేట్, అలాగే బ్రహ్మగారి దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రాలేదు. కానీ వాళ్ళే వీళ్ళు అని చెప్పేదానికి కొన్ని బలమైన సంఘటనలు మీ ముందు పెట్టగలను. లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇంగ్లాండ్లోని నార్త్ అంబర్ ల్యాండ్లో జాన్ పొలాక్, ఫ్లోరెన్స్ పొలాక్ అనే ఇద్దరు దంపతులకి జోయానా అండ్ జాక్వెలిన్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు స్కూలుకు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో ఒక రోడ్ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోతారు. తిరిగి అదే దంపతులకి 4th May 1958లో ఇద్దరు కవలు జన్మనిస్తారు. ఆ కవలల పేర్లు గిలియన్ అండ్ జెన్నిఫర్. గిలియన్ అండ్ జెన్నిఫర్కి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి మాటలు బాగా వస్తున్న టైంలో ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మనము ఎప్పుడు మన ఇంటికి వెళ్దాం అని అడుగుతారు. కానీ వాళ్ళమ్మ దానికి సమాధానంగా, ఇది మన ఇళ్ళే కదమ్మా అని సమాధానం ఇస్తుంది. కానీ ఆ పిల్లలు అది వాళ్ళ ఇల్లు కాదని మారం చేస్తారు. బట్ ఆ దంపతులు ఇద్దరు ఎప్పుడు ఆ ట్విన్ సిస్టర్స్కి వాళ్ళకి ఇంకో పెంట్ హౌస్ ఉందని ఎప్పుడు చెప్పలేదు. అలాగే ఒక రోజు చనిపోయిన జోయానా బొమ్మలు గిలియన్, అలాగే జాక్వెలిన్ బొమ్మలు జెన్నిఫర్ తీసుకొని ఆడుకోవడం గమనించింది వాళ్ళ అమ్మగారు. వెంటనే కాల్ చేసి జాన్కి ఉన్న విషయం చెప్పింది. హుటాహుటిన ఇల్లు చేరుకున్న జాన్ ఆ నలుగురు కలిసి వాళ్ళ పాత ఇంటికి బయలుదేరారు. అలా బయలుదేరిన జాన్ తన పెంట్ హౌస్ ఉన్న వీధి చివరిలో కార్ స్టాప్ చేశారు. కార్ స్టాప్ చేసి చేయగానే గిల్లీ అండ్ జెన్నిఫర్ ఇద్దరు డోర్ తీసుకొని వాళ్ళ పాత ఇంటి దగ్గర పరిగెత్తుకెళ్ళారు. అలాగే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన రూమ్లో కూర్చొని ఇదే మా రూమ్ అంటూ మారం చేయడం మొదలుపెట్టారు ఆ పిల్లలిద్దరు. అది చూసిన వాళ్ళ తల్లిదండ్రులు, ఈ పిల్లలిద్దరూ చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలే మళ్ళీ జన్మనిచ్చారని చెప్పేసి సంతోషపడ్డారు. అది చూసిన జాన్ అండ్ ఫ్లోరెన్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే చనిపోయిన జాక్వెలిన్, జోయానా, గిల్లీ అండ్ జెన్నిఫర్గా మళ్ళీ వాళ్ళకే పుట్టారని వాళ్ళు గట్టిగా బలంగా నమ్మారు. అంతేకాదు, వాళ్ళకి ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో ఈ ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు భయపడుతూనే ఉంటారు. అంతేకాదు, ఆ యాక్సిడెంట్లో ఎక్కడైతే వాళ్ళకు దెబ్బలు తగిలి చనిపోయారో ఆ ప్లేసులలో ఆ ట్విన్ సిస్టర్స్కి ఇద్దరికి మచ్చలు ఉండడం, అలాగే పెయిన్ కూడా రావడం దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే చనిపోయిన జాక్వెలిన్ అండ్ జోయానా స్నేహితులని గిల్లీ అండ్ జెన్నిఫర్ గుర్తుపట్టడం, వాళ్ళ పేర్లు పెట్టి పిలవడం, అలాగే వాళ్ళతో కలిసి ఆడుకున్న చదువుకున్న పిల్లలతో అలాగే మెలగడం, వీటిని కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ ఇది కేవలం ఒక కోఇన్సిడెన్స్ అనుకుందామా, లేదా ఆ తల్లిదండ్రుల అదృష్టం అనుకుందాం? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. డూ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్.